పరమేశ్వర నీకొక్కటి పనికొచ్చే లక్షణం లేదయ్యా, ఏది ఒక్క క్వాలిఫికేషన్ లేదు, అయినప్పటికీ నువ్వు ఒక రిజర్వేషన్ కోటాలో నువ్వు హయ్యెస్ట్ పొజిషన్ సంపాదించావని చెప్పారు. ఏమిటా రిజర్వేషన్ కోటా? అసలు పరమేశ్వరుడుకున్న అవలక్షణాలు ఏమిటి? చితాభస్మలేపో గరళమశనం మొట్టమొదటి పనికిమాల లక్షణం ఏంటన్నారు? చితాభస్మలేపో, సగం కాలి ఆరిన శవం బూడిద ఉండి పూసుకోవటం, మంచి సెంటెడ్ పౌడర్ అది. పోనీ ఆహారం అనుకుందామా? గరళమశనం, విషమే ఆహారం. పోనీ మంచి బట్టలున్నాయా? ఆర్ఎస్ బ్రదర్స్ లో ఏమన్నా కొన్నారా? చందనా మోహన్ రావులో ఏమన్నా కొన్నారా? లేదే. దిగ్బటధర, పచ్చి పులితోలు కట్టుకోవటం, ఏనుగు చర్మం కట్టుకోవటం. కపాలి, ఆ చేతిలో భిక్షాపాత్ర, అది కూడా ఇండివిజువల్ ఒరిజినల్ కాదు, ఎవడో గట్టు మీద పెట్టుకుంటే ఎత్తుకొచ్చాడు. అందుకని నమ్మకంలో తస్కరాణాంపతయే నమో నమో, వంచదే పరివంచదే అని చెప్తారు. స్థేనానాంపతయే నమో నమ. దొంగల ముఠాకి నాయకుట్ట పరమేశ్వరుడు. ఏ దొంగలో తర్వాత చెప్పుకుందాం. ఎత్తుకొచ్చినటువంటి భిక్షాపాత్ర, దాంతో ప్రతి గడప దగ్గర నించుని భవతి భిక్షాం దేహి అంటాడు. ఇదేమన్నా పనికొచ్చే క్వాలిఫికేషనా? చూడండి. మెళ్ళో చూద్దామా? కంటే భుజగపతి గారి, కంటే భుజగపతి గారి. చాలా మంది బాగా ఉన్నవాళ్ళు కీర్తిలాల్, కాంతిలాల్ డైమండ్స్ పెట్టుకుంటారు. ఇంకా బాగా ఉన్నవాళ్ళు ప్లాటినం పెట్టుకుంటారు. ఉమ్మిడి ఆర్స్ ఏమన్నా ఉందా? మలబార్ ఏమన్నా పెట్టుకున్నాడా? మెడ నిండా పాములు, ఈ 8 రకాల నాగులున్నాయి. పోనీ ఫ్రంట్ సెక్టర్ చూద్దామా? భూతేశ, ఆ సెక్టర్ చూడండి ఎంత మంచి సర్కిలో పరమేశ్వరుడికి. ఎవరు స్నేహితులు అంటే అందరూ కాలం తీరకుండా వెళ్ళిపోయిన వాళ్ళు, లారీల కిందకి వెళ్ళిపోయిన వాళ్ళు, ట్రాక్టర్ల కిందకి వెళ్ళిపోయిన వాళ్ళు, చెరువుల్లో దూకిన వాళ్ళు, బావుల్లో దూకిన వాళ్ళు, అకాల మరణం పొందిన వాళ్ళు అంతా స్నేహితులు. ఒక్కటి పనికొచ్చే లక్షణం లేదే ఇందులో. అయినప్పటికీ భజతి జగదీశైక పదవీ, నీకు పోర్ట్ఫోలియో వచ్చిందయ్యా. ఏంటో తెలుసా? ఈ లోకాన్ని లయం చేసేటువంటి లయకారకత్వం. అది ఎట్లా వచ్చిందో తెలుసా? నీకున్న ఈ డిగ్రీల వల్ల రాలేదు, నీకు రిజర్వేషన్ కోటా వచ్చింది. భవానీ త్వత్పాణిగ్రగణ పరిపాటి బలమిదం భవాని. ఆ పార్వతీ అమ్మ ఉన్నదే, ఆవిడ నీ చెయ్యి పట్టుకోవటం వల్ల, ఆ చెయ్యి పట్టుకున్న రిజర్వేషన్ కోటాలో నీకు ఈ పోర్ట్ఫోలియో వచ్చిందయ్యా. నిజం మాట్లాడితే నీకు అసలు ఇది వచ్చే అవకాశమే లేదు. అందుకనే